వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. సహజంగా ఏంటంటే చాలామంది ఆత్మకథ రాసుకుంటారు. మీరు ఆత్మ కవిత రాశారు. సో అసలు ఆత్మ కవితతో మీరు ప్రారంభించండి. పుట్టి తిని తెలంగాణ నట్ట నడిగడ్డపై మేడి పట్టిన రైతు మేటి వంగడమందు మెట్టి తిని క్రొందేని పట్టులను తలపించు తెలుగు పల్కుల కవీంద్రుల సుసంగతి యందు చిన్ననాటి నుండి వ్రాసినదేదో వ్రాసి తిని పలుకగలిగినదెల్ల పాటగా చేసి తిని ఎన్ని పట్టములందుకున్న పిహెచ్డి వచ్చిన సందర్భం అది. అదే ఎన్ని పట్టములందుకున్న గాని నాకు బుద్ధి కన్నను హృదయ సిద్ధి హెచ్చనిపించు. ఈ రకంగా కొన్ని ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు స్వీయ చరిత్ర రాయాలని చాలామంది అడుగుతున్నారు. కానీ చాలా సందర్భాల్లో అనేక వ్యాసాల్లో ఇంటర్వ్యూల్లో నేను నా జీవితంలోని కొన్ని పార్శ్వాలను కొన్ని విశేషాలను చెప్పాను. నా పైన పిహెచ్డి చేసిన వారు నా రచనల పైన నా జీవిత విశేషాలను చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఇంతవరకు నాకెందుకు నా గురించి నేను చెప్పుకోవడం నాకు ఈ ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిలో నచ్చడం లేదు. చాలామంది పత్రికలు అడిగారు. ఓకే, మీకు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కాంట్రాస్ట్ ఉంది. మీరు నిజాం పాలనలో పుట్టి పెరిగారు, ఉర్దూ మీడియంలో చదివారు, బిఏ దాకా. అది కూడా అదే, నేను ఉర్దూ మీడియంలో బిఏ దాకా చదివారు. అసలు తెలుగు భాష మీద ఇంత పట్టు ఎలా సంపాదించగలిగారు? అక్కడ కూడా తెలుగు సాహిత్యానికి ఏమో మన జ్ఞానపీఠ అవార్డు సాధించి పెట్టారు. ఈ ఉర్దూ మీడియంలో చదివి అంతా ఉర్దూ వాళ్ళతో స్నేహితులతోటి గజల్స్ ఎన్నిటితోటి అంత సాన్నిధ్యం ఉండి అసలు తెలుగు భాష ఇట్లా ఎట్లా వచ్చింది? పైగా తెలంగాణలో పుట్టి. అవును, ఈ కవిత్వం కానీ ఏ కళ అయినా అది సహజాతం, ఇన్బార్న్, అంతే తప్ప నేర్చుకుంటే పాండిత్యం వస్తుంది కానీ కవిత్వం రాదు. ఎస్. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, అలా గీట్లు గీస్తుంటేనే మంచి ఒక చిత్రం రూపొందే మహనీయులు ఉన్నారు. అవును, ఇది బాల్యం నుంచి కూడా. అవును. నేను బాల్య దశలో 7వ తరగతి చదివేటప్పుడే సీసపద్యాలను అలా చెప్పేవాడిని. మొక్కజొన్న చేలో తిరుగుతూ మా ఊళ్ళో. తర్వాత మా ఉపాధ్యాయుడికి తెలిసి విన్నాడు ఆయన. దీని ఏమయ్యా ఈ పద్యాలు ఎక్కడ నేర్చుకున్నావు, ఈ సీసపద్యం ఇది అన్నాడు. నాకు సీసపద్యం అని తెలియదు, ఏదో నోటికి అలా ఆశువుగా వచ్చేసింది అన్నాను. కాబట్టి కవిత్వం అనేది చిన్నప్పటి నుంచి నాకు సహజాతంగా ఉంది, అంశం ఉంది. దానికి తోడు చిన్నప్పుడు నేను విన్న హరికథలు ఊళ్ళో. ఓకే, సినిమాలు లేవు కదా. అవును. జిల్లా కేంద్రం, కరీంనగరం జిల్లా కేంద్రంలోనే ఒక పర్మనెంట్ థియేటర్ లేదు అప్పుడు నేను చదివిన రోజుల్లో. 1946-47 ఆ ప్రాంతంలో హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, తర్వాత యక్షగానాలు, భాగవతాలు, వీటి వల్లనేమో ఒక గానానికి సంబంధించిన అంశాలు తెలుసుకున్నాను. లయ అలవడింది. ఇక పదజాలం అనేది అలాగే వింటూ వస్తున్నదే. నాటకాలు, హరికథలు విన్నప్పుడు హరికథల్లోని పదాలు చూసి వీటిని పరిశీలించేవాడిని నేను. ఆ రకంగా తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మాకు ఆధునిక మహాకవులు, తెలుగు మహాకవులు విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, జాషువా, వీళ్ళ గురించి తెలియదు. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఇక్కడ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో సభ్యుడినిగా మారి అప్పుడు ఇవన్నీ చదివాను నేను. ఓకే. అంటే మీ కుటుంబంలో ఎవరికన్నా అసలు ఈ వాసన ఉందా? ఏమీ లేదు. మీరే ఫస్ట్. మా తల్లేమో అక్షర జ్ఞానం లేనిది. ఆ రోజుల్లో అసలు అక్షర జ్ఞానం అంటే ఒక అది మహాద్భుతం కింద లెక్క. అసలు ఏమీ తెలియదు, చదవలేదు. ఊరికే చదువుకోవడానికి స్కూలే లేదు. స్కూలే లేవు అక్కడ. నేను చదివినప్పుడు కూడా ఒక ప్రైవేట్ పంతులు, బడి పంతులు ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళి కరెక్ట్ నేర్చుకునేవాడు. చాలా గ్రామాల్లో అదే పరిస్థితి ఉంటుంది. 4వ తరగతి వరకు ఏమీ లేదు. 4 నుంచి మళ్ళీ సిరిసిల్లకు వచ్చి అక్కడ చేరాను అనుకోండి. మా తండ్రి గారు, మా నాయనకు కొంత రాయడం తెలుసు.
పల్లెటూరులో చదువుకున్న చదివే అది. అంతకు మించి ఏం లేదు. ఎంతమంది అండి మీరు పిల్లలు? ఎవరికి? మీ మీ కుటుంబంలో మీరు పిల్లలు నేను ఒక్కడనే. అంతే? మీకు సిస్టర్స్ కూడా ఎవరు లేరు? ఎవ్వరు లేరు, ఒక్కడనే నేను. సో ఏక సంతానం. ఆ. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉస్మానియాలో ఉస్మానియాలో ఇంటర్మీడియట్ చాదర్ఘాట్ కాలేజ్ ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు. మొత్తం డిగ్రీ అక్కడే చేశారు? చాదర్ఘాట్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేసి BA ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా, అక్కడికి వచ్చాం. BA అయింది, MA అయింది. MA కాగానే నేను లెక్చరర్గా నా అపాయింట్మెంట్ వచ్చింది. ఎవరు లేరు, ఒక్కడనే తెలుగు లెక్చరర్గా. సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్. ఆ తర్వాత నిజాం కాలేజ్కి వచ్చాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి రీడర్గా, ప్రొఫెసర్గా. అక్కడే PhD చేశారు, అక్కడే ప్రొఫెసర్గా చేశారు, వైస్ ఛాన్సలర్గా చాలా వాటికి చేశారు. 2 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ చేశారు. కానీ ఉస్మానియాకి చేయలేదన్న అసంతృప్తి ఏమన్నా మిగిలిందా? ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకంటే ఉస్మానియాకు చేయడం అనేది నాకు అప్పుడున్న మానసిక పరిస్థితి ఉంది. కవిత్వం నాకు ముందు ప్రాధాన్య వివక్ష ఉంది. నాకు కవిత్వం, సాహిత్యం ఇది అనుకోకుండా అలా వచ్చింది. ఎన్టీఆర్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు వచ్చింది. ఏది ఓపెన్ యూనివర్సిటీ, ఆ తెలుగు యూనివర్సిటీ కూడా ఆయన ఉన్నప్పుడే వచ్చింది. అవును. ఆ తర్వాత మిగతా పదవులు మొదలైనవి. సో ఒక సాహితీవేత్తగా ఎన్ని పదవులు పొందాలో దాదాపు అన్ని అయిపోయినాయి. అన్నీ పొందారు. కానీ మీరు ఒక కవిగా కానివ్వండి, ఒక గొప్ప సాహితీవేత్తగా కానివ్వండి, చాలా ఉన్నత శిఖరాలకి అప్పటికే రీచ్ అయినా మీకు యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా గుర్తింపు రావడానికి మీ సినిమా పాటలే కారణం. అంటే జనసామాన్యంలో సినిమా పాటలు, సాహిత్య రంగంలో నా రచనలు. ఎస్, సాహిత్య రంగంలో మీకు రచనలే డెఫినెట్గా గుర్తింపు తెస్తాయి. ఎందుకంటే గేయ నాటికలు రాశాను, వాటిని ప్రదర్శింపజేశాము. నవ్వని పువ్వు మొదలైనవి, వెన్నెలవాడ. తర్వాత ఖండకావ్యాలు రాశాను, దీర్ఘకావ్యాలు రాశాను. గేయంలో కథాత్మక గేయ కావ్యం అనేది నేను నాగార్జున సాగరంతో మొదలుపెట్టాను. అంతకుముందు ఉన్న గేయ కావ్యాలు కిన్నెరసాని పాటల రూపంలో ఉండేవి. కానీ ఒక కథ, ప్రకరణాలు, చాప్టర్సు, పాత్రలు ఇవన్నీ పద్యకావ్యాలతో ఉజ్జీగా ఉండేటట్టుగా నేను నాగార్జున సాగరం రాశాను 55లో. తర్వాత 57లో కర్పూర వసంతరాయలు దానికంటే ప్రౌఢంగా రాశాను. అవును. ఆ వరుసలో విశ్వనాథ నాయుడు చాలా గొప్ప కావ్యాలు రాసి, దానిలో వివాదం లేదు అసలు. కానీ ఇప్పుడు మీకంటే ముందున్న సాహితీవేత్తలు, మీరు ఇందాక చెప్పినట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, వాళ్ళకి రానంత పాపులారిటీ కూడా మీకు వచ్చింది. వాళ్ళకి సాహితీ లోకంలో మాత్రం వాళ్ళు ఉద్దండులు. సో సినిమా పాటలు మీకు అంత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి జనబాహుల్యంలో. పాపులర్, జనసామాన్యంలో ప్రాచుర్యం విపరీతమైన ప్రాచుర్యం లభించాలంటే అది. అసలు ఈ సినిమాకి పాటలు రాయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన నాకు, నేను పాటలు రాస్తాననే సామర్థ్యం గురించి నాకు శంక లేదు. కానీ నేను నా జీవితంలో అదేమిటో విచిత్రంగా అన్నీ అడగకుండా వచ్చినవే అన్నీ. లెక్చరర్గా సెలెక్ట్ అయింది నాకున్న శక్తితో. తర్వాత ప్రమోషన్స్ అన్నీ అలాగే వచ్చేసినాయి. ఈ 2 వైస్ ఛాన్సలర్షిప్స్ కూడా అలాగే వచ్చేసినాయి. అయితే 1960-61 ప్రాంతంలో నేను మద్రాస్ ఏదో ఫంక్షన్కి పిలిచారు, అప్పుడు వెళ్ళాను. అప్పుడు బిఎన్ రెడ్డి గారు గొప్ప డైరెక్టరు. ఏమిటి పాటలు ఎందుకు రాయవు నారాయణ రెడ్డి, సినిమా గీతాలంటే? నేను పిహెచ్డి చేస్తున్నానండి, లెక్చరర్గా ఉన్నాను, పిహెచ్డి చేస్తున్నాను, ఇప్పుడు ఆ వైపు వెళితే ఇది ఆగిపోతుంది అన్నాను. అంతవరకే. ఆ తర్వాత ఒకసారి ఎన్టీఆర్, అంతకుముందు కొద్దిగా ముఖపరిచయం మాత్రం ఉంది, ఇక్కడ సారథి స్టూడియోస్లో కలిసి ఉంటే కల సుఖం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన నాకు కబురు చేశాడు. వెళ్ళాను. మీ గురించి నేను చాలా వింటున్నాను, మీ గేయాలు పత్రికల్లో చూస్తున్నాను అప్పుడప్పుడు, మీరు సినిమా పాట అద్భుతంగా రాయగలుగుతారే, మరి ఎందుకు రాయడం లేదు అంటే నన్ను
ఒకరిద్దరు అడిగారు, ఉదాహరణకు శభాష్ రాముడు, ఉమ్, మీరు హీరోగా ఉన్న శభాష్ రాముడులో ఒక పాట రాయమని అడిగారు. ఉమ్, తర్వాత పెళ్లి సందడి చిత్రం నాగేశ్వరరావు గారు హీరోగా, అందులో రిపబ్లిక్ సీతారామని ఉమ్, ఒకటి రాయమన్నాడు. నాకెందుకు ఒక్క పాట రాయడం ఇష్టం లేదు. ఓకే. ఉమ్, ఎందుకంటే మన శక్తి, మనకున్న రచనా స్ఫోరకత ఉమ్, ఏ రంగంలో ఏ రసంలో పండుతుందో ఉమ్, అది తెలియాలంటే మొత్తం పాటలు రాయాలి. ఉమ్, నేను అందువల్ల ఒప్పుకోలేదండి. ఉమ్. రాస్తే మొత్తం పాటలు రాస్తాను మొదటి చిత్రము. ఇది సినిమాకి సంబంధించిన అన్ని పాటలు, వేరే ఇంకొక ఎవరో కవి ఉండకూడదు. ఉండదు ఉమ్, అన్నాను. ఓ అలాగా అని అర్థం చేసుకున్నాడు. ఆ. చాలా సూక్ష్మజ్ఞుడు ఆయన. ఆ, ఆ? ఉమ్, అన్నాడు అనుకోండి, అంతే గొప్ప విషయం వచ్చేసింది. అంతే. అట్లా తల పంకించారంటే ఏదో అక్కడ ఒక నిర్ణయం జరిగింది. నేను మళ్ళీ వచ్చే నెల షూటింగ్కి వస్తున్నాను, ఉమ్, మీకు కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. ఉమ్, వచ్చారు, మళ్ళీ పిలిపించాడు. ఉమ్, గులేబ కావళి కథ సినిమా ఉమ్, తీస్తున్నాం, దానికి మీరు పాటలు రాస్తారా అన్న. ఉమ్, అంటే ముందే మీకు చెప్పాను, నేను మొత్తం పాటలు అయితే తప్ప నేను రాయను. ఉమ్, మొత్తం పాటలు రాయండి. ఉమ్, తమ్ముడితో మాట్లాడాను, త్రివిక్రమరావు. మరి సముద్రాల జూనియర్ మీకు మాటలు పాటలు, సముద్రాల సీనియరు, తర్వాత సముద్రాల జూనియర్ దానికి ఉమ్, రాస్తున్నట్టు పత్రికలు చదివాను. ఉమ్, అతను రాయవలసిన పాటలు నేను రాస్తే అన్యాయం కదా అన్నాను. ఉమ్. ఏమి లేదు, మీరన్నారా? నేనన్నా. ఉమ్, నాకు ఎందుకంటే దీని మీద ఆధారపడలేదు. అది మెయిన్ అది. ఉమ్, నాకేమిటంటే ఒక కవిగా ఎదగాలి, ఉమ్, ఒక అకాడమిషియన్గా. ఎస్, పేరు తెచ్చుకోవాలి. ఏం పర్వాలేదు, మనవాడే, ఉమ్, అలాంటిది ఏమీ లేదు, ఉమ్, మీరు హాయిగా రండి. ఎప్పుడు రాగలుగుతారంటే, మాకు సెలవులు ఉంటాయి మార్చి నుంచి, ఉమ్, వేసవి సెలవులు. అవును. ఒక్క 10 రోజులు రండి మీరు చాలు, 10 పాటలు. ఉమ్, రైట్. వెళ్ళాను, ఉమ్, స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు, ఉమ్. మర్యాదలు చేశాడు. 10 రోజులు ఉన్నాను, 10 పాటలు రాశాను. బహుశా ఎన్టీఆర్ జీవితంలో స్టేషన్ దాకా వచ్చి రిసీవ్ చేసుకుంది మిమ్మల్ని అనుకుంటాను. వెళ్ళగానే ఆయన ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. ఉమ్, అతను సోదరుడు త్రివిక్రమరావు గారు. త్రివిక్రమరావు. ఉమ్, నాకు అంతకుముందే రచనాపరంగా మిత్రులు, నా రచనలకు బాగా అభిమానులైన గుమ్మడి గారు, మిక్కిలినేని గారు, ఉమ్, వాళ్ళిద్దరు వచ్చారు. సో నలుగురు వచ్చి నన్ను తీసుకొని స్టేషన్ బయటికి వెళ్ళాం. రెడ్డి గారు, ఈ ముందున్నది ఉమ్, మారిస్ కార్ అంటారు దీన్ని, ఉమ్, చిన్నగా ఉంది ఇది నేను మొట్టమొదటిసారి కొన్న కారు. ఉమ్, ఫిల్మ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత మొట్టమొదటి కొన్న కారు ఇది. ఆ వెనకుంది ఉమ్, పెద్ద కారు అది. ఉమ్. అప్పుడు ఏదో అనేవారు, క్యాడిలాక్ ఏదో ఉండేది. క్యాడిలాక్. అవును, ఎక్కువ అయ్యే ఉండేవి అప్పట్లో. అది నేను ఫిల్మ్ హీరోగా రాణించిన తర్వాత కొన్నది. ఉమ్, సరే, ఆ తర్వాత గుమ్మడి గారి కారు, మిక్కిలినేని గారి కారు. ఉమ్. మీరు ఈ 4 దేంట్లో ఎక్కుతారన్నాడు. మీకు పరీక్ష పెట్టారు ఆయన. వెంటనే సద్యస్ఫూర్తితో అన్నాను నేను. ఉమ్, అది కూడా అన్నాడు, ఈ చిన్న కారు నాకు సెంటిమెంట్ కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుకున్నాను, ఉమ్, మీ సెంటిమెంటే నా సెంటిమెంట్, ఉమ్, చిన్న కారులోనే కూర్చుంటాను. ఉమ్. మేము ఇద్దరం దాంట్లో కూర్చున్నాం, మిగతా వాళ్ళు వెనక వాళ్ళ కారులో వచ్చారు. ఇంటికి తీసుకెళ్ళి మీకు ఒక చిన్న పరీక్ష పెట్టుంటారు ఆయన. భార్యకు పరిచయం చేసి తారకం, ఉమ్, తారకం ఉమ్, నారాయణ రెడ్డి గారు హైదరాబాద్, ఉమ్, మన గెస్ట్ హౌస్లో ఉంటారు ఉమ్, 10 రోజుల పాటు. లంచ్, మధ్యాహ్నం భోజనం ఇక్కడే, ఉమ్, రాత్రి భోజనం ఇక్కడే అన్నాడు. ఉమ్. ఇరుకులో పెట్టాడు, కొంత సరసులుగా ఉంటారు వీళ్ళు కవులు అనుకున్నాడేమో. అంతేగా బిగించాడంతే, మిమ్మల్ని ఎక్కడ పెట్టారు? ఇక్కడే అని అన్నాడు. సరే అన్నాను. అలాగే ఉమ్, కంపోజింగ్ ఏమో పదరచన, మన ఈ సంగీత రచన ఉమ్,
వాళ్ళ ఆ గెస్ట్ హౌస్, మంచి గెస్ట్ హౌస్లో ఏసీ రూమ్ అక్కడ జరిగేది. సాయంత్రం వస్తూ ఆయన షూటింగ్ పూర్తి చేసుకొని 8-9 గంటల మధ్యలో వచ్చి నన్ను పికప్ చేసుకొని విని పాట నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళి భోజనం అయిన తర్వాత మళ్ళీ కారులో నన్ను పంపేవాడు. ఇలా జరిగింది. సో 10 రోజుల పాటు 10 రోజుల పాటు. కానీ జనరల్గా కవులకి మధుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కదా. ఉందేమో, ఎందుకు లేదు. సో చుక్కపడితే కానీ పెన్నులో నుంచి పెన్నులో నుంచి చుక్కలు రాలవు అనేది. కానీ మిమ్మల్ని 10 రోజుల పాటు అలా నిర్బంధించి ఆ చుక్కలు ఎలా రాల్చగలిగాడు పెన్ను? అంటే నాకు నిర్బంధంగా నేను మధు సేవనం చేసేవాడిని కాదు కదా. అదే ఓకే. నిర్బంధంగా చేసేవాడిని కాదు, నిత్యం చేసేవాడిని కాదు, ఐచ్ఛికం. సో అందుకని మొత్తానికి ఇప్పుడు రాబట్టారు మీరు నన్ను. ఓకే. అంటే మీకు ఆయనకి చాలా ఇంటిమసీ కూడా డెవలప్ అయింది, బాగా పెరిగింది కదండి. బాగా పెరిగింది. ఆ తర్వాత ఇక ఆల్మోస్ట్ ఆయన మిమ్మల్ని చాలా ఒక రకంగా ఆరాధించినట్టు. అంటే ఇంచుమించుగా ఒక్క సినిమా నేను మా రెండో అమ్మాయి పెళ్ళప్పుడు మద్రాసు వెళ్ళలేకపోయాను. నేను వేములవాడ భీమకవిని తీశాడు. అదొక్కటి తప్ప గులేబకావళి మొదలుకొని ఇంచుమించుగా చివరి చిత్రమైన శ్రీనాథ మహాకవి, అశోక సమ్రాట్ అంతవరకు ఆయన నిర్మించిన చిత్రాలన్నిటిలో అయితే మొత్తం పాటలు రాశాను, లేకపోతే కొన్ని రాశాను. ఆ కొన్నిట్లో కూడా రాసినవారు, మిగతావి రాసినవారు కొసరాజు గారు. ఈ హాస్య సంబంధమైన గీతాలు వచ్చినప్పుడు వారితో రాయించేవాడు. కానీ అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఒక పట్టాన ఆయన్ని మెప్పించడం కష్టం. అవును, అది ఒక మీకే సాధ్యమైంది అనుకుంటున్నాను. అది కారణం ఏమిటంటే ముందు అతనిలో గొప్ప విషయం, ఉదయం 5 గంటలకు 6 గంటలకు కారు వచ్చేది, వెళ్ళేవాడిని. సన్నివేశాన్ని అతను ముందు రాసుకునేవాడు. నిత్య విద్యార్థి. ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసి కూర్చొని ఇవాళ మనం చేయవలసింది ఏమిటనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసేవాడు, మానసికంగా, తర్వాత లిఖితపూర్వకంగా. రెడ్డి గారు ఇవాళ రాసే పాట ఇది అని ఆయన అభిప్రాయాలు చెప్పేవాడు. నేను ఇలా అనుకున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఉదాహరణకు గులేబకావళి కథ అన్నీ ఇప్పుడు నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరస అని రాసిచ్చాను, ఒక అక్షరం కూడా మార్చలేదు. మదనా సుందరనాథురా అలాగే. తర్వాత కరళాలపై వేలను మనసు మల్లెపువ్వై కవితాత్మకంగా రాసినవన్నీ అన్నిటినీ సరే అన్నాడు. అప్పుడు ఇతను ఒంటరి అయిపోతాడు కథలో. అవును, కథానాయకుడు అడవుల్లో లేవో పాట పాడాలి, ఆ రోజుల్లో ఉండేది. అవును, బ్యాక్గ్రౌండ్ సాంగ్. బ్యాక్గ్రౌండ్ కాదు, స్వయంగా ఓకే, చాలా సంవత్సరాలు అయింది కదా. నేను శూన్యంలో ఉన్నానా, ఇంకేదో దిక్కు తెలియని ఎడారిలో ఉన్నానా అనుకుంటూ ఏదో రాశాను. నవ్వి రెడ్డి గారు అదంతా కవిత్వం అవుద్ది ఇక్కడ అన్నాడు. ఏమిటి, ఒట్టి మాటలు రాయండి మీరు, మీ శైలి మార్చుకోండి. అంటే ఏమిటి, ఏముంది ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు దిక్కేమిటి, మామూలుగా మాట్లాడుకున్నట్టు తనలో తన సొగతంలో ఏముంది. అప్పుడు నేను ఆశువుగా అన్నాను, ఒంటరిని అయిపోయాను, ఇక ఇంటికి ఏమని పోను, ఫస్ట్ క్లాస్ అదే కావాలి పల్లవి. అంటే ఆయన మనస్తత్వం చెప్తున్నాను. అయితేనేమో సమాసాలు రాయమంటాడు, వారు సమాసాలు రుచిగా ఉన్నాడు. సదన రంగ బాహుదండ ధృత గద ప్రకటపటు శౌర్యాభరణ స్వాగతం కురు సార్వభౌమలో ఆయనకు కొత్తగా నచ్చింది అది. స్వాగత గీతంలో సమాసాలు పెట్టడం. అప్పుడు దానవీర శూరకర్ణ తీసేటప్పుడు దుర్యోధనుని ప్రవేశం, అంతఃపురం నుంచి సభా మందిరంలోకి ప్రవేశించే ముందు ఒక 6 నిమిషాల పాట అలా నడుస్తూ ఉంటాడు.
అసలు దుర్యోధనుడికి హీరో వర్షిప్ తీసుకొచ్చారు కదా. కరెక్ట్. ప్రతి నాయకుడు నాయకుడికి హీరో వర్షిప్ తీసుకొచ్చారు. అప్పుడు నేను రెడ్డి గారు మీరు ఏదో సమాసాలు ఏదో అంటారే మొత్తం అర్థం కాకుండా రాయండి అన్నాడు. అప్పుడు ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫల మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజఫల. ఏమిటి అర్థాలు అన్నాడు. ధన్యురాలైన గాంధారి గర్భం అనే ముత్యపు చిప్పలో పుట్టిన ముత్యంలా, మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజఫల అన్నాను. దాని అర్థం చెబితే ఆశ్చర్యపోయాడు. మాన్యుడైన ధృతరాష్ట్రుడి తిమిరన గుడ్డి కళ్ళు అనకూడదు. అవును, అంధనయన కాదు, అందుకని తిమిరనయనాలని కొత్త ప్రయోగం చేశాను. తిమిరనయన అంటే అడిగాడు. చీకటి కళ్ళు అన్న. ఓ అది కవిత్వం. తిమిర నయన తేజఫల, అలాంటి చీకటి కళ్ళకు తేజఫలం లాంటి వాడా, తల్లిదండ్రులు సంతోషపెట్టేవాడని చెప్పడం అన్నమాట. అవును, ఉదాహరణకు అది అక్షరం అర్థం కాకుండా ఉండవలసిన చోట ఇలాంటివి ప్రయోగింపజేసేవాడు. అదే ఆయన అంటే కామన్ సెన్స్ ఎక్కువ ఉపయోగించేవాడు ఆయన. మీకు బాగా మిమ్మల్ని మీకు మీ ఆత్మతృప్తితో పాటు కవితాత్మకంగా కూడా సంతృప్తి కలిగించి గొప్ప గేయాలు ఉన్నాయి కదా, ఒకటి రెండు చెప్పగలరా మీకు? అంటే మ్యాక్సిమం సినిమా పాటల్లో బాగా నచ్చినాయి. ఇది పెద్ద సమస్య. ఇది బాగా నచ్చినవి కొన్ని వందలు ఉన్నాయి. మొట్టమొదట రాసిన నా సినీ రంగంలో నాకు ఒక స్థానం కలిగించిన చిత్రం గులేబకావళి. అందులో రాసిన మొట్టమొదటి పాట బాగా బాహుళ్యంలో ప్రచారం పొందింది. అది ఇష్టం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. ఇది ఇష్టమే. ఇటీవలి కాలంలో మన స్వాతికిరణంలో సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. ఇది మొత్తం సంస్కృతం. సరస్వతి సంగీతానికి సాహిత్యానికి ప్రతినిధి. సగభాగం సంగీతం, సగభాగం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం అన్న స్థానద్వయం అన్నారు. అది నాకు కొంత అశ్లీలంగా ఉంటుంది ఇప్పుడని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ అంటే సంగీతం, పదయోగ అంటే పదాల కలయిక సాహిత్యం, సమభూషితే సంగీతం సాహిత్యం. ఇది అర్థం కాకుండా బాగా ప్రాచుర్యం కలిగింది, పాపులర్ వచ్చింది. చాలా చోట పాడుకుంటారు. కొన్ని సందర్భాలు అసలు అర్థం కాకపోతే బాగా హిట్ అవుతుంది. అట్లా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పడం కష్టం. అంటే మీరు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనదని ఒక గొప్ప సందేశాత్మక రాసి రండి. సో ఇప్పుడు అలాంటి పాట రాయమంటే రాస్తారా? తెలుగు జాతి మనది రాసింది ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవతరించిన తర్వాత. చాలామందికి తెలంగాణ, నేను ముందే మీరు మనసులో అడగబోయేది ఏమిటో నాకు తెలుసు. మీ అనుభవం అంత లేదు నా వయసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేది ఒక ఉద్యమం, మహోద్యమం నడుస్తున్నది. అవును. అప్పుడు అంతకుముందు కూడా చెన్నారెడ్డి గారి నాయకత్వంలో నడిచింది, కానీ ఇంత ఉధృతంగా లేదు, అదొక పద్ధతిలో పోయింది. అయితే ఇప్పుడు అప్పటికిప్పటి తేడా ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రావతరణం, ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆంధ్రప్రదేశ్ అవతరించడం కూడా ఉద్యమాల ద్వారానే. ఇది సమస్త జాతీయ సంబంధమైన ఉద్యమాలు ఇవి. అంటే ఒక్కొక్క ప్రాంతం వారు తమ తమ భాషలో భాషా ప్రయుక్త. ఇప్పుడు తెలంగాణ వస్తే ఇక్కడ తెలుగు, అక్కడ తెలుగే. నేను అందుకే తెలుగు జాతి మనది అన్నాను.
తెలంగాణ జాతి ఆంధ్ర జాతి అని ఉండదు నా దృష్టిలో. అవును అనేవాళ్ళు అనొచ్చు, అది వేరు సంగతి. అవును. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది ఆ, అని ప్రాంతాలు వేరైనా అవును మన అంతరంగం ఒకటేనన్నా, అవును యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా, అవును వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. అవును ఇది తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా ఉపయుక్తమవుతుంది చరణం. కరెక్ట్. తర్వాత కొన్ని చరణాల్లో వేరే ఉందన్న. అవును, మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ తేడా వస్తుంది. కాబట్టి నన్ను అడిగితే అదే చెప్పాను నేను. పై చిన్న రాష్ట్రం, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఒక ఉద్యమాలు నడుస్తున్నప్పుడు, అధిక సంఖ్యాకులు కోరుతున్నప్పుడు మనం ప్రజాస్వామ్యంలో నిరోధించడం భావ్యం కాదన్న అభిప్రాయం నాకు ఏర్పడింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తెలుగు జాతి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా జాతి ఒకటే, విడిపోయితే అది తెలంగాణ జాతి ఆంధ్ర జాతి ఉండదు. మళ్ళీ అగైన్ తెలుగు జాతిగానే ఉంటుంది రెండు రాష్ట్రాలు అన్నప్పటికీ, హిందీ వాళ్ళు లాగా నాతులు, అంతే కదా. కానీ తెలంగాణ వాదులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను కూడా వాళ్ళు వ్యతిరేకించారు. అది సమర్థనీయమా? ఒక సాహితీవేత్తగా చెప్పండి. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది అందరికీ వర్తించేది. అది అందులో రుద్రమ్మ భుజ అంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు మహనీయులు తక్కువ మంది ఉన్నారని అది రాసేటప్పుడు అని అనుకున్నాడా? అదే కదా, ఈ ఉద్యమాలు వస్తాయని తెలిస్తే మిగతా పేర్లు కూడా వచ్చేవి, కల్పించేవాళ్ళు. అంటే మీరు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఒక సీనియర్ సిటిజన్గానే కాకుండా ఒక సెలబ్రిటీగా కూడా ఇది వాంఛనీయం కాదనేది ఇట్లాంటి సలహా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆ పాట, ఇప్పుడు మా తెలుగు తల్లి అనేది అందరికీ తెలుగు తల్లి, తెలంగాణకి తెలుగే, తెలంగాణకి ఇంకో భాష లేదు. మాండలికంలో మార్పు ఉండొచ్చు, యాసలో మార్పు ఉండొచ్చు, అది వేరు ఉండొచ్చు. బట్ తెలంగాణ తల్లి వేరు, ఆంధ్ర తల్లి వేరు అని అట్లా పెట్టుకోరు. అని వచ్చింది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నారు. తెలుగు తల్లి అంటే యవని తల్లి అన్నారు ఆయన. యవని తల్లి, యవని తల్లి, తెలుగు తల్లి మా తల్లి కాదని చెప్పాడు ఆయన. చిత్రం అది ఆయన అభిప్రాయం. సో అందుకని ఒక తెలంగాణ తల్లిని చేశారు, తీసుకొచ్చారు. దాన్ని మీరు తెలుగు తల్లి అనేది భాషాపరంగా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాతృభాష అంటాం, క్షేత్ర భాష అనం. ఎగ్జాక్ట్లీ. మీ క్షేత్ర భాష ఏమిటండి? అవును, మాతృభాష, మదర్ టంగ్. ఎస్, ఆ పద్ధతిలో అన్నదే. మాతృభాష ఒకటే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినా, ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా మన మరాఠీ యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు. అందుకే జాగ్రత్తగా అన్నాను నేను. ముందుగా ఎందుకన్నా మంచిది, వచ్చిండు అని అంటారు, వచ్చినాడు అంటారు. అవును. సో కవులు అంటే జనరల్గా ఏంటంటే ఇలా ఉంటారు అనే ఒక ఊహ ఉంటుంది జనరల్గా. అది చాలా సందర్భాల్లో ఏంటంటే కొద్దిమంది మాత్రమే దాన్ని ఆచరించారు. అంటే అప్పుడు కృష్ణశాస్త్రి గారు కానివ్వండి, ఇప్పుడు చూస్తే ఈ తరంలో మీరు అంటే ఒక నిండైన విగ్రహం, పంచకట్టు, లాల్చి, అదే మెడలో వల్లెవాట అంటామా, కండువా, దీన్ని లైట్ అని వల్లెవాట అంటారు కదా, అంటారు అనేవాళ్ళు. కొద్దిమంది అంటారు. అది ఇప్పుడు లేదు. సో భుజం మీద కండువా ఇది అంటే మీకు మీరు పెట్టుకున్న నియమమా? అంటే కొన్ని సందర్భాల్లో మీరు సూట్ కూడా వేసుకునేవాళ్ళు. నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు సూట్లో ఉన్నాను, కొన్ని సందర్భాల్లో ఉన్నాను. ఉత్తర భారతంలో వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు. కానీ సాహిత్య సభల్లో, సాంస్కృతిక సభల్లో పాల్గొనేటప్పుడు మాత్రం ఇలాగే ఒక నిర్ణయం, ఒక నియమం పెట్టుకున్నాను అంతే. మీరు శృంగార గీతాలను కూడా చాలా అద్భుతంగా, సందేశాత్మకంగా కదా, శృంగారం కూడా చాలా అద్భుతంగా రచించారు కదా నారాయణ రెడ్డి గారు. మీ సినిమా పాటల్లో శృంగారం కూడా అద్భుతంగా పండించారు. నిజ జీవితంలో ఎంత పండించారు? నిజ జీవితంలో నా శృంగార ఫలితంగా 4 కూతుళ్ళు పుట్టారు. అది సంసారం, అది అంతే. చెప్పుకోదగ్గవి ఇదే. ఇంతేనా? సో మీరు అంటే మామూలుగా శృంగార పురుషుడు అంటే ఒక సంసారానికి పరిమితం అయితే శృంగార పురుషుడు అనరు కదా. నన్ను శృంగార పురుషుడు ఎవరు అనలేదే. అంటే నేను అనేది అది స్వానుభవంతో వచ్చిందా లేకపోతే కేవలం భావుకథ మాత్రం? ఏది శృంగార భావుకథనా? భావుకథ. ఇప్పుడు రౌద్రరసం, వీరరసం రాస్తాం, అటని చెప్పి యుద్ధం చేయలేదు కదా, వీరుడు కాదు కదా. అవును. కవి అనేవాడు అన్ని రసాలను మెప్పించే
శక్తి సో కలిగిన కేవలం వాడే భావుకతే. ఉండాలి. లీనం కావాలి అందులో. ఆ పాత్రలో మ్మ్. ఆ సన్నివేశంలో లీనం కావాలి. ఒక దశలో ఏంటంటే మీకు ఒక రైటర్గా హీరో వర్షిప్ లాగా వచ్చింది, బాగా గ్లామర్ వచ్చింది. సో మీ పాటలో మామూలు కాలేజ్ డేస్లో ఆ రోజుల్లో ఈ ఒకళ్ళు అంటే ప్రేమించుకునేవాళ్ళు, సో వాళ్ళ లవర్స్ ఆడపిల్లలు వెనకాల పడేవాళ్ళు కూడా ఈ పాటలే ఈ చరణాలే పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరైనా హీరోయిన్లు మీ వెనకాల పడ్డారా? హీరోయిన్లా ఆ. వెనకాల పడలేదు కానీ ముందు పడ్డారు. ముందు పడ్డారా? ఆ. నా చేయి చూసి ఉమ్. అది ఎంత చాలా కోమలంగా ఉందండి మీ చెయ్యి ఉమ్. అన్నాను. అంతటితోనే విరమించుకున్నాను. మీరు ముగ్గులో పడలా. సో మిమ్మల్ని ముగ్గులో దించడానికి ప్రయత్నం చేశారు కొంతమంది. మనసు అంటే మెచ్చుకుంటారు. ఇంకా ఇప్పటికంటే బాగుండేవాడిని కదా. మీరు ఒక దశలో కవి సార్వభౌముడు అన్నంత దాకా అనిపించుకున్నారు. అంటే మీకు కవి అసలు ఆనాటి కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఆదర్శమా? శ్రీనాథుడు గొప్ప కవి. అతడి రచనా సంవిధానం నాకు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఉమ్. పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీఘట గంభీర ఘుమఘుమారంభములకు. ఇది శ్రీనాథుని శీసపద్యం. అవును. నేను గేయంలో శ్రీనాథుడి శైలిని గేయంలో చూపించాలన్న ప్రయత్నంతో గేయ ఛందస్సులో అది పద్యం, శీసపద్యం. జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహాభార సంభరణ శేషాహి రూప పరిపంథి నృపతి దోర్బల కంధి మంథరాపర మందరాద్రి స్వరూప జయ నిత్యదాతృత్వ చణత నతానంత సౌరద్రుమాగ్ర శాఖ ప్రస్ఫురత్ బ్రహ్మ తేజస్ఫురత్ ఫాలతల విస్ఫురద్ రాజరేఖ. ఇది నేను కర్పూర వసంతరాయలు ఇలాంటి గేయ కావ్యాల్లో అక్కడక్కడ ఇలాంటి సమాసాలు. ఈ సమాసం వేయడంలో నాకు స్ఫూర్తి శ్రీనాథుడే. ఓకే. సో అందుకని ఆయన మీకు ఒక రకంగా ఆదర్శం. 1970s ఆ ప్రాంతంలో చాలామంది అభ్యుదయ కవులు వచ్చారు, విప్లవ కవులు వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మీరు, అంటే తెలంగాణలో జరిగిన పరిణామాలు, సంఘటనలు అన్నిటికీ కూడా మీరు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ జీవన పరిస్థితులు, స్థితిగతులకి. కానీ మీరు అటువైపు అసలు కనీసం ఎందుకు తొంగి చూడలేదు? నాకు రాజకీయ స్పర్శ ఉన్న వాటితో కొంచెం దూరంగా ఉండేవాడిని. నా దృష్టి అంతా కావ్యరచన చేయాలని. తర్వాత ఏమిటి ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటి నా పుట్టినరోజున వేయాలని కొన్ని ఏళ్ల క్రితమే నిర్ణయించుకొని దాన్ని కొనసాగిస్తున్నాను నేను. అయితే నాకు అభ్యుదయ కవులతో, విప్లవ కవులతో విరసం, వీరందరితో సాన్నిహిత్యం ఉంది. వాళ్ళ అభిప్రాయాలు నాకు తెలుసు. నేను కొన్నాళ్ళు అభ్యుదయ కవిత్వ శాఖకు సంబంధించిన వాడిగా పరిగణింపబడ్డాను. ఆ తర్వాత విరసం వచ్చేసరికి నేను దానికి కొంచెం దూరంగా ఉన్నాను నేను. వివిధ దశల్లో మీ ప్రయాణాన్ని చూసినట్లయితే ఏంటంటే మధ్యలో ఒక దశలో సందేశాత్మక గేయాలు బాగా రాశారు. కానీ దాన్ని అంతవరకే పరిమితం చేసుకున్నారు. అంతే. మీ నిజ జీవితం వేరు, మీ గీత రచనలు వేరుగా పెట్టుకున్నారు. ఇందాక కూడా అదే అన్నారు, శృంగారం గేయాలు రాసినంత మాత్రాన నేను విచ్చలవిడి శృంగారానికి. సో ఆచరణలో మాత్రం మీరు అంత అభ్యుదయంగా వ్యవహరించారా? నాది ప్రగతిశీల మానవతావాదం అని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు విశ్వంభరలో కానీ నా కావ్యాల్లో ప్రగతిశీల మానవతావాదం ఉండాలి. అంటే మానవీయ దృక్పథం, కారుణ్య దృక్పథం, పురోగమన దృక్పథం, అది ప్రగతిశీలకంగా ఉండాలి. ఓకే. ఆ ప్రగతిశీల మానవతావాదం అన్న ఒక దృక్పథంతో నా రచనలు చేస్తూ ఉన్నాను. అట్లా కవులు కొంత నిక్కచ్చిగా ఉంటారు కదా, మీ విషయం వచ్చినప్పుడు కానీ మీరు చాలా లౌక్యంగా ఉంటారంటారు. అంటే ఎట్లా?
అంటే ఎవరితోనూ ఘర్షణ పడరు, పడలేదు కూడా. అవసరం పడలేదు నాకు. అంటే విధానపరమైన విభేదాలు ఉన్నా కానీ మీరు దాన్ని బయట అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఓకే. వాళ్ళ అభిప్రాయాలు మంచివి కాదని అనడం అనేది భావ్యం కాదు, లోకం అనాలి, జనబాహుళ్యం అనాలి. మనం కూడా లోకంలో భాగమేగా. లోకంలో భాగమే, కానీ జనబాహుళ్యం అనాలి. అది నిజమే. జనబాహుల్యాన్ని చైతన్యపరచాల్సింది కవులు, కళాకారులు, ఆ బాధ్యత ఉంటుంది కదా. ఉంది. సో ఇప్పుడు సపోజ్ మీడియాగా మన రచన ద్వారా అది ధ్వనించాలి. ఎస్, కరెక్ట్. ఇప్పుడు నేను రాస్తున్న రచనలు చాలా వాటిలో ఉంది ఆ ప్రత్యేకమైన ఒక ధోరణి ఉంది, దాన్ని నిరసిస్తూ ఉంది, కానీ వాచ్యంగా ఉండదు. సో అక్కడ వరకు పరిమితం అవుతారు. కవిత్వం అంటే అలాగే ఉండాలి. అంటే జనరల్గా కవుల మధ్య కూడా చాలా అసూయలు ఉంటాయి సహజం కదా. సో మీ విషయంలో ఏంటంటే కొంతమంది, ఎక్కువ మంది కాదు, చాలా కొద్ది మంది ఎందుకు నేను ఎట్లా అదే అనేది ఏంటంటే అసూయ ఉంటే సంతోషిస్తాను నేను. ఏమండి పట్టుదల పెరుగుతుంది. మీరంటే చాలా అసూయ అండి అతనికి అంటే, అబ్బా మీరంటే ద్వేషం అతనికి అన్నప్పుడు బాధపడతా. అసూయ వేరు, ద్వేషం వేరు. అవును. అసూయ అంటే ఏమిటి, ఇంత పెరిగిపోయాడు, ఇంత బాగా రాస్తున్నాడు అని అసూయ. ద్వేషం అంటే ఇప్పుడు ఎప్పుడు ఆగిపోతాడు, ఏదో ఒకటి కావాలి వాళ్ళకి అని కోరుకుంటారు. అసూయ పడితే పెద్ద సంతోషించాలని నేను అంటాను. మళ్ళీ కూడా పట్టుదల పెరుగుతుంది. అది అంటే మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్య ఎప్పుడు వచ్చిందంటే జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత శేషేంద్ర శర్మ గారు వగైరా కొంచెం క్యాంపెయిన్ రన్ చేశారు. ఇప్పుడు దానికి పాపం అది తెలియక చేసింది. కారణం ఏమిటంటే జ్ఞానపీఠ పురస్కారం రావడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని నియమావళి ఉంది. అవును. నాకు వచ్చింది ఎందుకు వచ్చిందని నేను కనుక్కుంటే తెలిసిన తర్వాత ఒక 10 ఏళ్ల నుంచి రచనలు ఎక్కువ చేశాడా, ఎన్ని చేశాడు, వాటిల్లో సర్వోత్తమమైంది ఏది ఉంటే అది ఏది, దానికి ప్రత్యేకత ఏమన్నా ఉందా, ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఇక్కడ ప్రాదేశిక కమిటీ ఉంది, తర్వాత జాతీయ స్థాయి కమిటీలు ఉన్నాయి. ఇది ఎవడో చెబితే వచ్చేది కాదు ఇది. అవును. చాలా జ్ఞానపీఠ వ్యవస్థ ఉందే, బాగా కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలతో పోతుంది, నియమావళితో పోతుంది. ఆ రకంగా నాకు వచ్చిన సంవత్సరం ఇంతకంటే మించింది వాళ్ళ దృష్టిలో కనపడలేదు. ఓకే. అంతకంటే మించింది కనపడితే నాది పోయేది. అంతేగా. ఇది కూడా నాకు పివి నరసింహారావు గారు అప్పుడు అంతకుముందు ఆయన అధ్యక్షుడిగా ఉండేవాడు ఆ కమిటీకి. ఆయన అన్నాడు, నారాయణ రెడ్డి నీకు 4 సంవత్సరాల క్రితమే రావాల్సింది. అప్పుడు ఒక ఒరియా కవి కృష్ణశాస్త్రి గారి వయసు అతనిది, దానికి నీ విశ్వంభరకు పోటీ వచ్చిందని తెలిసింది ఫైనల్లో. అప్పుడు కొందరు ఇటు కొందరు అటు అన్నారు. అప్పుడు ఒక అభిప్రాయం ఏమిటంటే పెద్ద ఆయన ఇంత ఏజ్ వయస్సు, అవును, చాలా తేడా ఉంది ఇద్దరికి. అవును. ఈయన పెద్దవాడికి ఇస్తే మంచిది, ఈ తర్వాత ఎప్పుడైనా రావచ్చు, ఇంకా అవకాశం ఉంది కదా, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. దాన్ని బట్టి నాకు తెలిసింది ఒకటి రావడానికి ఎంత ఇదవుతుందో అంత సులభంగా కాదు అని చెప్పాడు ఆయన. అంటే అదే ఆ సందర్భం తర్వాత ఏంటంటే వచ్చింది ఏంటంటే మీరు ఒక సాహితీవేత్తగా దాదాపు ఎన్ని పదవులు అందుకోవాలి అన్నీ అందుకున్నారు. వీటి అన్నిటికీ ఏంటంటే మీ ప్రతిభని ఎవరు డిస్ప్యూట్ చేయరు, మీ పాండిత్యాన్ని డిస్ప్యూట్ చేయరు. కానీ వీటికి ఇన్ని ఒక వ్యక్తిగా అంటే మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మీకు వచ్చినన్ని అవకాశాలు మరే ఇతర సాహితీవేత్తకి రాలేదు కదా. నేను ఎలా చెప్తాను, మీరే చెప్తున్నారు. అంటే గణాంకాలు చెప్తున్నాను నేను, వాస్తవాలే కదా ఇవి. దానికి ఏంటంటే మీ ప్రతిభా పాండిత్యంతో పాటు మీ వ్యవహార శైలి, లౌక్యం 2 కారణం అంటారు. లౌక్యం ఉంటే కవిత్వం అవార్డు ఎలా వస్తుందండి? లౌక్యం అంటే నేను చెప్పుకుంటే వింటారా? అంటే ఈ విల్ బి గుడ్ టు ఎవ్రీబడి అని, ఈ విల్ బి గుడ్ టు ఎవ్రీబడి, అందరితో బాగుంటారు. అందరితో బాగుండడం అనేది అది నేరం కాదు. అఫ్కోర్స్. అంటే
ఇప్పుడు అంటే మీ సాహితీవేత్తలు ఏంటంటే చాలా వర్స్టైల్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను నమ్మేది ఏమిటంటే, ఉమ్, నీ ప్రతిభ మీద ఆధారపడి నువ్వు ఉండు. ఉమ్, నీకంటే ప్రతిభావంతులుంటే అసూయపడకు, ఉమ్, ద్వేషించకు. ఉమ్, నీకంటే కొంచెం తక్కువ ప్రతిభావంతులుంటే ఉమ్, వాళ్ళు ముందు ముందు ఇలా అయితే పైకి వస్తారు అని అవసరం వస్తే చెప్పు. ఉమ్, ఆ సూత్రంతో నేను వెళుతున్నాను జీవితంలో. ఉమ్, ఇవన్నీ జ్ఞానపీఠ వస్తుంది అనుకోలేదు. ఉమ్. ఒక లక్ష్యం అంటూ ఇది అంటే టార్గెట్ పెట్టుకోవాలా. విశ్వంభర రాసినప్పుడు మాత్రం ఉమ్, చాలా దాన్ని బాగా ఆలోచించి ఉమ్, ఆ, కొంత సమాచారాన్ని సేకరించి ఈ విశ్వానికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించి మానవుడి వికాసం ఉమ్, ఏది ఆటవిక దశ నుంచి ఆధునిక దశ వరకు ఉమ్, ఎన్ని రకాలో దాన్ని వచన కవితా ప్రక్రియలో దీర్ఘకావ్యం రాశాను నేను. ఉమ్. అది మాత్రం కొంత గురిపెట్టి రాసిందే, ఓకే. సో లక్ష్యం పెట్టుకుని నెరవేరింది. ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ కోసం ఏమైనా ప్రయత్నం చేశారు? నోబెల్ ప్రైజ్ చాలామందికి ఈ అభిప్రాయం ఇక్కడ సరిగా లేదు. ఈ నోబెల్ ప్రైజు ఆ మధ్య శేషేంద్ర శర్మ గారికి వస్తుంది. వాళ్ళు అడిగారు, ఇట్లా అన్నారు, వస్తే సంతోషించేవాళ్ళు. అయితే ఏమైందంటే వాళ్ళు ఏమిటి వివిధ భాషలకు సంబంధించిన వాళ్లకు అభిప్రాయాలు తీసుకుంటారు. న్యాచురల్, అది సహజం కదా. చివరికి వచ్చేసరికి ఫైనల్లో అది క్యూబాకు పోతుందో, అవును, ఇరాక్కు పోతుందో తెలీదు, కష్టం అది. ప్రపంచంలోని ఇన్ని భాషల్లో దేనికి పోతుందో తెలియదు. అవును. పైగా నేను విన్నది ఏమిటంటే, కొంచెం వెనకబడ్డ ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు ఉన్నాయి, ఆ భాషలకు కొంత ప్రాముఖ్యత, ప్రోత్సాహం ఇవ్వటం కోసం. ఒక్కటే చెప్తాను, ఇదేమిటంటే 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 నుంచి ఇంతవరకు రాలేదు. అవును. అంటే 1913 తర్వాత ఇన్ని భాషలు ఉన్నాయి మన దగ్గర. అవును. ఇన్ని భాషల్లో ఒక్కడు కూడా ప్రతిభావంతులు లేడా, అది పొందడానికి అర్హుడు లేడా? ఉన్నారు. నాకంటే ముందు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు అన్ని భాషల్లో. వాళ్ళది ఎందుకు రాలేదు అంటే కారణం నేను ముందు చెప్పాను కదా, అక్కడ కీలకం. అవును. వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి, దానికి ప్రాతిపదికలు ఇంకా రకరకాలు ఉంటాయి. బాగా చెప్పారు. అంతే తప్ప ఇది తెచ్చుకుంటే వచ్చేది కాదు ఇది. అవును, అవును. ఆశించినంత మాత్రాన రాదు. రాదు రాదు జ్ఞానపీఠం అంతే. మీరు జనరల్గా ఏంటంటే రోజుకు ఒక సభకి అటెండ్ కాకుండా, లేదా ఒక కవిత్వం రాయకుండా ఉండలేరు. వారానికి ఒక కవిత రాస్తాను. వారానికి ఇంచుమించుగా వారానికి ఒక 5-6 సమావేశాల్లో పాల్గొంటాను. అది కూడా నాకు కొన్ని నిర్దిష్ట ప్రణాళిక ఉంది. 6 గంటల నుంచి నేను 8 వరకే నీ దగ్గర ఉంటాను. ఆ తర్వాత మీరు రండి అంటాడు. 8 గంటలకు వెళ్ళాను, 9ంటికి వెళ్ళాను అనుకోండి, బయట కొంత గిట్టని వాళ్ళు ఏమంటారు, ఎందుకండి నాకు 2 ఆబ తప్ప, ఆశ తప్ప, నాకు కాదు వాళ్లకు. మీరును ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి చాలా సభల్లో సాయంత్రం పూట వెళ్తుంటారు. ఆ సభలో పార్టిసిపేట్ చేయటం వరకేనా, ఇతరత్ర కూడా మీకు సాన్నిధ్యం లేదు? మీకు బాగా ఆత్మీయత ఉంది అంతే తప్ప, ఎన్టీఆర్ కంటే ముందు పరిచయం నాకు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా సన్నిహితం, అభిప్రాయాలు ఇంచుమించుగా ఏకీభవిస్తాం అంతే. మీకు అంటే తెలుగులో గజల్ సంస్కృతిని గజలు అనేది మీరు తీసుకొచ్చారు. ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. దాదాపు 10 గజళ్ళు దాశరథి నాకు అగ్రజుడు. అవును, మీకు అగ్రజుడు ఆయన. నాకు అన్ని రకాలుగా అగ్రజుడు అంటాను నేను. దాశరథి అన్నీ ఒక 10 దాకా రాశాడు. పత్రికల్లో కూడా వెలువడ్డాయి అవి. దానికి గజల్ బదులు ఏదో పేరు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కొంత మధ్యలో చాలా కాలం అతను రాయలేదు. అయితే గజల్ ప్రక్రియను బాగా అధ్యయనం చేసి దాని లక్షణాలు, కాఫియా, రదీఫ్ వ్యవహారం చూసి రాయడం మొదలుపెట్టాడు. నేను కొన్నాళ్ళు
అంత్యప్రాసనీయతి అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది అందులో. ఉమ్, కొంత స్వచ్ఛందంగా రాశాను, ఉమ్, అన్నీ గట్టిగా పాటించలేదు. తర్వాత దాని గురించి ఒక తీక్షణమైన దృక్పథం ఏర్పడిన తర్వాత ఉమ్. చాలా గజళ్ళు, అచ్చమైన ఉర్దూ గజల్ ప్రక్రియ పద్ధతిలో రాశాను. అదే పోలినట్టుగా ఉండే. అయితే ఉర్దూ గజళ్లలో 100కి 90 పాళ్ళు శృంగారం, ఉమ్, ప్రణయం, అవును. విరహం. నేను వీటికి భిన్నంగా రాశాను. ఉమ్. అంటే జనరల్గా ఇంకోటి ఉంది మీ విషయంలో, శిష్యులు మీ శిష్యరికం తీసుకుంటే మీరు బాగా ప్రోత్సహిస్తారని. అక్షరాల నిజం. నిజమే కదా. ఉమ్. శిష్యుణ్ణి దగ్గరకు తీసి ప్రోత్సహిస్తాను కానీ శిష్యేతరుల్ని నిరసించను. అంటే శిష్యేతరులకు ప్రతిభ ఉన్నప్పటికీ శిష్యుడిని కాదు ఆ, అట్లా లేదు. అట్లా లేదు. ఎంతమందికి అభిప్రాయాలు రాయలేదు, అందరు కాదు కదా. ఉమ్, తొలి రోజుల్లో ఇప్పటికి కూడా రాయిస్తుంటారు నాతో, ఉమ్. పీఠికలు అవును, అవి అభిప్రాయాలు రాయిస్తుంటారు. రాస్తుంటారు. ఎక్కడ ప్రతిభ ఉంటే దాన్ని బాగా మెచ్చుకుంటాను నేను, ఉమ్, సభాముఖంగా చెప్తాను. ఉమ్. మీకు మగపిల్లలు లేరు. లేదు. మీ తండ్రి గారికి మీరు ఒక్కళ్ళే, నలుగురు ఆడపిల్లలు. వాళ్ళకేమో నదుల పేర్లు పెట్టారు. ఉమ్. ఏంటి అది, ఎందుకు అనిపించింది అట్లా? నాకు ఇప్పుడు పెద్దమ్మాయి గంగ, ఉమ్. గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి. అదే కథ చెప్తాను మీకు చిన్న ముక్కల్లో. ఈ అమ్మాయి పుట్టక ముందు ఇద్దరు ముగ్గురు పుట్టిపోయారు. ఓకే. ఆడపిల్లనా మగపిల్ల? మగపిల్లలు ఒకరిద్దరు, ఆడపిల్లలు చాలా అట్లా. ప్రాథమిక దశలోనే ఓకే. పోయారు. అప్పుడు మా వాళ్ళు, నా భార్య వాళ్ళు, మా బంధువులు మొక్కుకున్నారు. ఉమ్. గోదావరిని గంగ అంటారు మాకు, అవును, అక్కడ మా అంటారు. జిల్లాలో. కరీంనగర్ జిల్లాలో గంగే అంటారు, మేము వచ్చి మొక్కుకున్నాం కాళేశ్వరం దగ్గర. ఉమ్, అని మొక్కుకున్నారు. ఉమ్. గోదావరి తల్లిని మొక్కుకున్నారు, గంగమ్మ తల్లి అంటారు కదా. అవును. అని వెళ్ళి ఒకరోజు నన్ను తీసుకెళ్ళారు మా ఇద్దరిని. ఉమ్, స్నానాలు చేయించారు, ఏదో మొక్కులు అయిపోయినాయి, ఉమ్, వచ్చేసాం. తర్వాత మళ్ళీ అప్పుడు పుట్టింది గంగ. ఉమ్. ఆ దృష్టితో నేను గంగా అని పేరు పెట్టాను. ఓకే. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ వరుసగా మొదలైంది. ఉమ్, రెండో కూతురు యమున అన్నాను, ఉమ్, మూడో కూతురు సరస్వతి. ఉమ్. ఉత్తర భారతంలోని నదులు గంగా, యమున, సరస్వతి అయిపోయింది. సో ఆ ప్రవాహాన్ని అలా కొనసాగించారు. అయిపోయింది. నాలుగో కూతురు పుట్టింది. అప్పుడు ఉత్తర భారతంలో చెప్పుకోదగ్గ నదులు లేవు, అయిపోయినాయి. ఉమ్, దక్షిణానికి వచ్చి ఉమ్. కృష్ణ అన్నాను. గోదావరి ఎందుకని లేదంటే గోదావరిని గంగా అంటారు ఆల్రెడీ కదా. గంగా వచ్చేసింది కదా ఇక్కడ. కాబట్టి ఉమ్. కృష్ణవేణి. ఉమ్. ఇది దీని కథ. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ సాహితీ పరంగా మీ వారసులు ఎవరు అసలు? సాహితీపరంగా వారసులు అనేది లేరు, ఉమ్, కానీ కొంత భాషా జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్న గంగ కానీ, సరస్వతి కానీ, మరొకరు కానీ. యముననేమో హోమియో డాక్టర్ అయింది, ఓకే. మిగతా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఉమ్, కొంత గంగకే ఎక్కువగా భాషా జ్ఞానం అలవడింది. ఉమ్. ఆవిడ రాస్తారా? లేదు అంటే రాస్తుంది కానీ నేను చెప్పింది రాస్తుంది. ఓకే. ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు, బాగాలేదని చెప్తుంది, ఉమ్. అంతవరకు. కానీ మీ మునిమనరాలు ఇంగ్లీష్లో కవిత్వాలు రాస్తుంది. మునిమనవరాలు కవిత్వం రాసింది. ఉమ్, ఎక్కడ అంటే అమెరికాలో ఉన్నప్పుడు, ఉమ్, అక్కడ పుట్టి పెరిగింది. ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక సంవత్సరానికి ఉమ్, రాస్తుందని. అప్పుడు వాటిని ఒక సంపుటిగా చేసి ఉమ్, ఒక సందర్భాన్ని బట్టి ఉమ్, అప్పుడు వాటిని నేను తెలుగులో అనువదించాను. ఉమ్. ఓ, సో మీ మునిమనరాలు గొప్ప ప్రివిలేజ్డ్ గర్ల్. ఏమిటది ఇంగ్లీష్లో పేరు? రా నువ్వురా, ఇక్కడే నుంచో. ఏం పేరు అసలు నీది? హ్మ్? వరుణ్య. వరేణ్య. వరేణ్య. నీకు ఎందుకు అనిపించింది రాయాలని? అట్లాగే మీ తాతగారికి ఏమన్నారు, మీ ముత్తాత అనాలా? ముత్తాత. ముత్తాతకి అట్లా వచ్చినట్టుగా ఆ? అట్లా వచ్చేసి రాసేసావా? హ్మ్. ఏమన్నారు నువ్వు రాసింది చూసి మీ ముత్తాత గారు ఫస్ట్ చూడంగానే? ఎందుకు నువ్వు చెప్పు, నాయంక చూసి చెప్పు. చెప్పలేదా? మరి ఎందుకు అడగలే? మరి నువ్వు ఇంగ్లీష్లో రాస్తావా, తెలుగులో కూడా రాస్తావా? తెలుగు రాదా?
వచ్చు ఉమ్. కానీ రాయాలి. ఎందుకు రాయరాదు? ఏ నారాయణ రెడ్డి గారు, ఏంటి తెలుగు సాహిత్యం ఏం కాబోతోంది? ఈ తెలుగు సాహిత్య పరిస్థితి స్థితిగతులు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అలాగే ఉంది. మీరు మామూలుగా మీ లైఫ్లో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సాధించాలి అని నియమంగా పెట్టుకుని కానీ లక్ష్యంగా పెట్టుకుని కానీ ఉన్నది ఏమని చెప్పండి. అంటే ఇప్పుడు దీర్ఘకావ్య రచనే నా ధ్యేయం. ఉమ్, విశ్వంభర, ఉమ్, తర్వాత మట్టి మనిషి ఆకాశం, ఉమ్, అంతకుముందు భూమిక, ఉమ్. ఇవి దీర్ఘకావ్యాలు వచన కవిత్వంలో. ఓకే. మరొకటి రాయాలి జీవితంలో అని ఉంది. ఉమ్, కానీ నాకు ఎందుకు ఆలస్యం అవుతున్నదంటే ఉమ్, ఇంతవరకు రాసిన వాటికంటే భిన్నంగా ఉండాలి, ఉమ్, మిన్నగా ఉండాలి, ఉమ్. న్యాచురల్లీ ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్మెంటే ఉండాలి. వస్తువు దొరకాలి. అవును, వస్తువు దొరకాలి. అన్ని రంగాల్లోకి వచ్చేసింది ఇంతవరకు. ఉమ్. కాబట్టి దీర్ఘకావ్యం ఎప్పటికైనా రాయాలి మరొకటి అని. ఎంతకాలంలో పూర్తి చేయాలని పెట్టుకున్నారు? ఈ 5 ఏళ్ళు 10 ఏళ్లలోనే. ఉమ్. వచ్చే 10 years. తర్వాత మనకు నమ్మకం లేదు కదా. సో మినిమం 10 years అయితే పెట్టుకున్నారు నియమం. 10 yearsలో పెట్టి పరిస్థితిలో ఒక దీర్ఘకావ్యం రాయాలనేది. కానీ మామూలుగా ఏంటంటే మిగతా కవులతో పోలిస్తే ఏంటంటే మీ స్వరం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా లయబద్ధంగా పాడతారు. అవును. కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక 2-3 పాటలు చిన్నవి 2-3 చరణాలు. ఇప్పుడు ఒక జావళి ఉంది, జావళి జావళి. మొట్టమొదటి ఎస్. సినిమా. మదన సుందర నాదొర నా మది నిన్నుగని పొంగినదిరా వన్నెదొర ఓ మదన సుందర నాదొర. ఇదొకటి. ఈ గజల్ మన ఉర్దూ హిందీ సినిమాల్లో ఉండే పాటల ధోరణిలో ఒకటి రాశాను. హమరే జాన్ జన హమరే ఇట్లా. కలల అలలపై తేలెను మనసు మల్లె పువ్వై ఎగిసిపోదునో చెలియా నీవే ఇక నేనై. కలల అలలపై జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు. ఓకే అండి, మీ నుంచి మరో దీర్ఘకావ్యం రావాలని త్వరలో, సాధ్యమైనంత త్వరలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం.